రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల, నాగారం, పల్లిమక్త, రామన్నపేట గ్రామాల్లో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకి పదవి లేనప్పుడే చిన్నపిల్లలకి పాఠశాలలో ఉండే ఎన్నో అవసరాలను తీర్చానని, అలాగే నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా వేల మందికి ఉద్యోగాలు అందజేశానని తెలిపారు। పదవిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో సేవలు చేస్తానని హామీ ఇచ్చారు। తను పదవిలోకి వచ్చిన తర్వాత మీ యువతను విదేశాలకు వెళ్లడానికి, అలాగే లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు। మన ఓటును మనం వేసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుర్తు డాక్టర్ గోలి మోహన్ అన్న ఆయన మంచిగా రాజుల బతకచ్చు, కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ ఏనుగుర్తు తరపున ఎందుకు పోటీ చేస్తున్నాడు? 80% ప్రజల ముఖ్యం మన అమూల్యమైన ఓటును మనమే దగ్గర ఉండి జాగ్రత్తగా ఏనుగుర్తు మీద వేసి డాక్టర్ గోలి మోహన్ అన్న గెలిపించవలసిన అవసరం। మరి ఈ రోజు కళ్ళ వల్ల చూస్తున్నాం, వాళ్ళన్ని కుప్పలు పోసి రైతు రాగా కోటి సక్కలు కొడుతుడు వాస్తవానికి పిల్లలకు లేవు కాబట్టి అది 5 ఎకరాలు పెట్టింది ఆహ్వానించినటువంటి మీ గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను। ఈరోజు మన వేపల్లో కూడా నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది। దొరలకు బీసీలకు ఒక వర్గపోరు నడుస్తుంది। ఆ దొరలు మన దానిలో ఒక 1% ఉంటే మనం 99% ఉన్న మనము దొరలకు ఓటేసి ఇవాళ మన భక్తులు పాడేసుకుంటున్నాం। ఇదే సుద్దాల గ్రామంలో ఇప్పటి వరకు నేను ఈ గ్రామంలో నాది ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినా, నేను ఈ ప్రాంతంలో పెరిగినా, ఎప్పుడైతే నేను ఈ ప్రాంతం నుండి ఎప్పుడు కొంచెం మంగళపల్లి కానీ కోనరావుపేట కానీ మా బంధువులు ఉన్నారు, ఈ సుద్దాల మీదకి పోతుంటే ఇప్పుడున్న సుద్దాల సేమ్ ఉంది। సుద్దాల ఎప్పుడు మారలేదు। ఎందుకు మారలేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దొరలు కానీ మనలాంటి వాళ్ళ బతుకులు మంచిగా ఉండదు అనేటువంటిది ఒక ఆలోచన। రామన్నపేట నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు ఒక వాగు లేదు, ఒక నిర్మాణం లేదు। ఇక్కడనే మనం పోతుంటే ఆ వెలుపల ఊరుంటే నాగారం అని దాని నుంచి 1 కిలోమీటర్ దూరంలో కూడా ఇప్పటి వరకు రోడ్ వేయలేదు। ఇక్కడనే చూస్తుంటే వాళ్ళ ఊళ్ళో వారికి ఏం సీసీ రోడ్ వేస్తున్నారు, కానీ ఇప్పుడు నేను వస్తుంటే చూస్తుంటే సుద్దాల గ్రామంలో ఒక సీసీ రోడ్ లేదు, ఒక నిర్మాణం లేదు, మీకు డబుల్ బెడ్రూమ్ లేదు, మీకు మీ భక్తులకు ఒక బాధ లేదు, ఒక భరోసా లేదు। కేవలం నేను మీలాగా ఒక రైతు కొడుకులో పుట్టాను, పొలంలో ఉంటాను, పొలంలో పెరిగాను। మా అమ్మ కష్టపడి కూలి పోయి, పత్తేరు పోయి, వరి పోయి సంపాదించిన పైసలతోని నన్ను చదివిస్తే 80 దేశాలు తిరుగుతున్నా। 80 దేశాలలో నేను ఒక సైంటిస్ట్ గా నేను ఒక పేరు తెచ్చుకున్నా। కానీ నా ప్రాంతానికి ఏమైనా కంపెనీలు తేవాలనంటే, నా ప్రాంతానికి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ వెలుమధరలు డాక్టర్ గోలి మోహన్ ఎట్లా కంపెనీస్ కట్టా చూస్తా అంటారు, డాక్టర్ గోలి మోహన్ ఎట్లా పిల్లలకు ఉద్యోగిస్తాను చూస్తా అంటారు। ఖచ్చితంగా నవంబర్ 30 నాడు మీరు అందరు ఏనుగుర్తు మీద ఓటు చేస్తున్నారు। డిసెంబర్ 3 నాడు ఏనుగెక్కి ఇదే సుద్దాలకు వచ్చి మనము చేసుకోవాల్సిన పనులన్నీ